జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా. ఓవరాల్ గా మూవీ మాట్లాడుకుంటే గుడ్ ఫస్ట్ హాఫ్, గ్రేట్ ఇంటర్వెల్, గ్రేట్ లైక్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 15 నిమిషాలు గ్రేట్ సెకండ్ హాఫ్. మధ్యలో కొంచెం బోర్ వస్తుంది. మళ్ళీ క్లైమాక్స్ ఇంకా 30 minutes అమ్మ బాబోయ్ అరుపులు కేకలు విధ్వంసం. సో ఓవరాల్ నాకైతే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఫిల్మ్ అనిపించింది. ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ హాఫ్ రివ్యూ, సెకండ్ హాఫ్ రివ్యూ అని చెప్పి 2 సపరేట్ వీడియోస్ పెట్టిన. మోర్ దెన్ రివ్యూ ఐల్ సే మై ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రాపర్ రివ్యూ ఉంది, ఆ వివరం చూడకపోతే వెళ్ళి చూడండి, మీకు పక్కా నచ్చుతుంది. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. చిన్న ఛానల్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. సో ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఓజీ మూవీ రివ్యూ. కుదిరితే రివ్యూ మొత్తం చూడండి, బికాస్ ఈ రివ్యూ ఎండింగ్ లో 1-2 సర్ప్రైజ్లు ఉన్నాయి. లైక్ మూవీలో 1-2 సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్పడానికి ట్రై చేస్తా. సో ప్లీజ్ ట్రై టు వాచ్ టిల్ ద ఎండ్. ఇంకా ఓజీ గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ సుజిత్ ని ఫ్యాన్స్ మాత్రం గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. కళ్యాణ్ సార్ ని మాత్రం ఇప్పటి వరకు ఒక్క డైరెక్టర్ కూడా ఈ రేంజ్ లో మాత్రం అస్సలు చూపించలేదు. I repeat, no one, not even a single director like Sujit. Not Puri, not Guruji, not Harishankar. But Sujit ఒక్కడే ఆ రేంజ్ లో చూపెట్టగలిగిండు పీకేని. మెయిన్లీ ఇంటర్వెల్ లో అండ్ క్లైమాక్స్ లో అయితే ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్, లిటరల్ గా విందు భోజనం. ఇంకా మనం ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మాఫియా మొత్తం కలిపి ఆర్డిఎక్స్ ని ఇండియాలో పట్టుకొస్తుంది త్రూ పోర్ట్స్. అండ్ ఈ పోర్ట్ కి ఇన్ఛార్జ్ వచ్చేసి మన సత్యదాదా అలియాస్ ప్రకాష్ రాజ్. ఈ ఆర్డిఎక్స్ మొత్తం ఆయన కంట్రోల్ పెట్టుకుంటాడు. ఈ ఆర్డిఎక్స్ కంట్రోల్లో ఉన్న ప్రకాష్ రాజ్ కంట్రోల్ ఉంటుంది కదా, ఇది తెచ్చుకొని మన ఓమిబాయ్ ముంబై వేస్తాడు. ఓమిబాయ్ అంటే మన ఇమ్రాన్ హష్మి. సో అల్టిమేట్ గా ఆ ఆర్డిఎక్స్ ని ప్రకాష్ రాజ్ దగ్గర తీసుకున్నాడా లేదా. అండ్ ఈ స్టోరీ మొత్తంలో మన పీకే అలియాస్ మన ఓజాస్ గంభీర పార్ట్ ఏంటి, వాళ్ళ లైఫ్ లోకి ఈయన చిన్న, వీళ్ళ లైఫ్ లో కానిచ్చిండ, ఈయన బ్యాక్ స్టోరీ ఏంటి, ఇవన్నీ మనం మూవీలో చూస్తాం. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్ అండ్ లిటరల్ గా టెంప్లెట్ మొత్తం భాష టెంప్లెట్. పీకే ఒక బ్యాక్ స్టోరీ ఉండడం, ప్రజెంట్ లోకి రావడం, విధ్వంసం, ఇదంతా మొత్తం భాష స్టోరీయే. బట్ ఎక్కడ సుజిత్ గ్రేట్ అయిందంటే ఆ స్క్రీన్ ప్లే. త్రూ అవుట్ 2.5 hours మనల్ని ఎంగేజ్ చేయడంలో సుజిత్ సక్సెస్ అయ్యింది. ఒక ఫ్యాన్ బాయ్ తన ఫేవరెట్ యాక్టర్ ని డైరెక్ట్ చేసి ఎంత బాగుంటుందో ఈ సినిమాలో మన కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తుంది. అసలు కళ్యాణ్ సార్ లుక్స్ కానీ, ఆ స్వాగ్ గానీ, ఆ రేజ్ గానీ, ఆ డైలాగ్ డెలివరీ గానీ, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నాకు తెలిసి ఇంకా పీకే మూవీస్ చేసినా గానీ ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ మాత్రం కష్టమే. మూవీ స్టార్ట్ అవుతుంది జపాన్ సీన్ తో స్టార్ట్ అవుతుంది. అమ్మ బాబాయ్ అరాచకం అసలు. ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ ప్యాలెట్స్ కానీ, ఆ సినిమా ఆ సినిమాటోగ్రఫీ కానీ, కలర్ ప్యాలెట్స్ కానీ, అక్కడ వచ్చే జపనీస్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ కానీ ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్. అండ్ ఆ పర్టికులర్ సీక్వెన్స్ చైల్డ్ యాక్టర్ లెక్క ఒక పర్సన్ చేసిన ఆయన యాక్టింగ్ చింపేసిన సమురాయ్ లెక్క. క్రేజీ స్టార్ట్. అసలు మూవీకి స్టార్టే బీభత్సమైన స్టార్ట్. అసలు ఇంకా టైటిల్ కార్డ్స్ కి ఫ్యాన్స్ అందరు పోతుంది నాకు తెలిసి, ఆ లెవెల్లో ఉంటాయి టైటిల్ కార్డ్. ర్యాంపేజ్ అసలు. మెయిన్ గా అయితే మూవీలో నాకు 1-2 పాయింట్స్ నచ్చలేదు. వాటి గురించి మనం ఫాస్ట్ 1 minute లో అయిపోగొట్టేసుకుందాం. వెయిట్ నెగిటివ్ జస్ట్ 20% మాత్రమే ఉన్నాయి, మిగతా 80% మొత్తం పాజిటివ్సే. సో ప్లీజ్ వెయిట్ ఫర్ పాజిటివ్స్. పవన్ కళ్యాణ్ ఉన్న సీన్స్ మాత్రం టాప్ లేచిపోద్ది. కాకపోతే పవన్ కళ్యాణ్ లేని సీన్స్ లో మాత్రం బ్యాక్గ్రౌండ్ లో డ్రామా బిల్డ్ చేసుకున్నారు. అది కొంతమందికి బోర్ కొట్టచ్చు, కానీ నాకు మాత్రం పిచ్చెక్కిపోయింది బాబోయ్. నా వరకు వస్తే ఆ డ్రామా అంతగానే ఎక్కలేదు. ఒక 20-30 minutes కొంచెం లైట్ గా బోర్ అనిపించింది. వీడికి నచ్చింది, నాకు అంత ఎక్కలేదు. ఇట్స్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్. ఐ రియలీ లైక్ ఇమ్రాన్ హష్మి క్యారెక్టర్. స్టార్టింగ్ నుంచి అసలు మామూలు ఎలివేషన్స్ ఇవ్వరు, ప్రతి ఒక్క రేంజ్ లో చూపిస్తారు. కాకపోతే ఎందుకు వచ్చేసరికి కొంచెం సింపుల్ గా ఎండ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అంటే ఆ లెవెల్లో స్టార్టింగ్ నుంచి చూపించుకు వచ్చారు కదా, బట్ క్లైమాక్స్ లో మాత్రం వెరీ సింపుల్ గా ఒక 2 minutes లో అయిపోగొట్టేసారు. నా వరకు ఏమనిపిస్తుంది అంటే ఇంకొంచెం డ్రామా, పవన్ కళ్యాణ్ కి ఇమ్రాన్ హష్మి ఒక మంచి కన్ఫ్రంటేషన్ సీన్స్ గా, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్, కొంచెం ఇంకొక 2-3 minutes, ఒక 5 minutes ఫైట్ ఉంటే బాగుంది అనిపించింది. అండ్ నాకు థర్డ్ పాయింట్ నచ్చింది ఏమంటే మ్యూజిక్ బై తమన్. వెయిట్ మొత్తం కాదు, జస్ట్ అక్కడక్కడ మాత్రమే. అది కూడా ఎందుకు నచ్చలే అంటే లిరిక్స్ ని మ్యూజిక్ ఓవర్ డామినేట్ చేస్తుంది. అంటే లిరిక్స్ మనకు వినబడవు కొన్ని ప్లేసెస్ మాత్రమే. సో ఈ కొన్ని ప్లేసెస్ లో మాత్రం నాకు నచ్చలేదు. మిగతా అంతా తమన్ అసలు విధ్వంసం సృష్టించిండు. సో ఇది గైస్ నాకు నచ్చని నెగిటివ్స్. ఇంకా పాజిటివ్ లోకి వెళ్ళిపోతే చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఫర్ గాడ్ సేక్ కళ్యాణ్ సార్ కి మూవీలో డూప్ గానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ మీ హరిహర వీరమలతో కంపేర్ చేసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ కానీ అట్లాంటిది ఏం ఉండదు. అసలు విఎఫ్ఎక్స్ ఎక్కడ వాడలేదు, ఒకవేళ వాడినా కానీ అది ఎక్కడ ఆడగలేదు. క్లియర్ లొకేషన్స్ క్లియర్ గా చూపించారు. ఆ సెట్స్ గానీ, ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ గానీ, ఆ మూవీ తీసుకున్న ముంబై అనే ప్లేస్ గానీ అన్ని ప్రాపర్ గా ఉంటాయి. థ్యాంక్ గాడ్ సుజిత్ కి అసలు మెచ్చుకోవాలి. ఎక్కడ కూడా మనకి ఆడగా కనిపించే ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా ఒక్క షాట్ కూడా ఉండదు. పవన్ కళ్యాణ్ ఈజ్ నెవర్ బిఫోర్ ఇన్ దిస్ అవతార్. అంటే ఈ మూవీలో బ్యాక్ స్టోరీలో ఆయన కనిపించే లుక్స్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఆయన యాక్షన్ సీన్స్ లో కానీ, ఆ ఎనర్జీ కానీ, అంటే మనం కొన్ని మూవీస్ లో ఇంట్రెస్ట్ లేకుండా చూస్తుంటే మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఎస్పెషల్లీ ఆ హరిహర్లో కానీ, ఆ బ్రోలో కానీ. బట్ ఈ మూవీలో మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేసిండు. అండ్ ఈస్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఎనర్జెటిక్ మూవీలో. మ్యూజిక్ బై తమన్, సారీ కొనిదెల తమన్.
శివ తాండవం చేశాడు. మూవీ మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు లేస్తూనే ఉంటాడు. సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అసలు మామూలు ఇయ్యడు, లేస్తూనే ఉంటాడు. కొంచెం గ్యాపీ కొన్ని సీన్లలో బోరింగ్ సీన్స్ ఉంటాయి, లైక్ కొంచెం డ్రామా బిల్డ్ చేసిన అక్కడ మనకి బోర్ రాకుండా ఆయన మొత్తం గ్రిప్ వేసుకుని పట్టుకుంటాడు మ్యూజిక్ ని. గ్రేట్ వర్క్ బై తమన్. మా వాడు నిద్ర వస్తుంది, మా వాడు పోయి పడుకుంటుండు. బట్ ఇంకా తమన్ గురించి మాట్లాడుకుంటే ఎమోషన్ సీన్స్ లో ఎమోషన్స్ అయినా కానీ, ఆ రేజ్ సీన్ లో ఆ ఎలక్ట్రిఫైయింగ్ ట్యూన్స్ కానీ, ఆ హై ఇచ్చేసి ఎలివేషన్స్ కానీ, ఆ ఓమి ట్రాక్ కానీ, ఆ లవ్ అండ్ గన్స్ అండ్ రోజెస్ కానీ, టైటిల్ ట్రాక్ కానీ, ఎవ్రీథింగ్ ఎక్కడ పడాలో అక్కడ పడ్డాయి. మూవీ మొత్తం లేపుతూనే ఉంటాడు. ఆ రేంజ్ లో కొట్టిన తమన్ ఈ మూవీకి. మరి అనిరుద్ని బీట్ చేసిందా అంటే నాకు తెలియదు, బట్ ఈ మూవీకి మాత్రం 1000% డ్యూటీ చేసింది ఆయన. ఇంకా సుజిత్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ సింపుల్గా రాసుకున్నా కానీ స్క్రీన్ ప్లే మాత్రం చెడు కూడా ఆడుకున్నాడు లిటరల్గా. అంటే ఆల్మోస్ట్ మూవీలో ఒక డజన్ వరకు క్యారెక్టర్స్ ఉంటాయి. పీకే కానీ, ప్రియాంక మోహన్ కానీ, ఇమ్రాన్ హాష్మి, ప్రకాష్ రాజ్, శ్రేయా రెడ్డి, అర్జున్ దాసులు, మన శుభలేఖ సుధాకర్, విలన్ తమ్ముడుగా చేసిన ఆయన, విలన్ వాళ్ళ ఫాదరు, ఇట్లా ఆల్మోస్ట్ ఒక డజన్ మెంబర్స్ ఉంటారు. ఇంతమంది క్యారెక్టర్ రాసుకోవడం గ్రేట్. అంటే వీళ్ళందరికీ ఒక ప్రాపర్ రోల్స్ రాసుకున్నారు. అంటే ఏవో సైడ్ క్యారెక్టర్స్లే కాకుండా వాళ్ళందరికీ ప్రాపర్ రోల్స్ ఉంటాయి. అదే లెవెల్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇంతమందిని పెట్టుకుంటే ఎక్కడో ఒకరిద్దరికి మాత్రం న్యాయం చేసి మిగతా అందరికి దెబ్బేస్తాం అనుకుంటాం. బట్ ఈ మూవీలో మాత్రం అందరికి మంచి రోల్స్ పడ్డాయి. అదే ప్రాపర్ ఇంపాక్ట్ ఉంటుంది అందరికి. ఇంకా ఈ మూవీకి మెయిన్ అసెట్ వచ్చేసి ఆ ఫైట్ సీక్వెన్సెస్, లైక్ ఇంట్రో వచ్చే ఆ జాపనీస్ ఫైట్ కానీ, పీకే ఎంట్రీ ఫైట్ కానీ ఆ కటనాతో, లేదంటే ఇంటర్వెల్లో ఫీల్డ్లో లైక్ పొలాల్లో వచ్చే ఫైట్ కానీ, సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ ఒక 30 minutes వచ్చండి. 30 minutes మనం స్క్రీన్కి ఇట్లా అద్దుకుపోయి చూస్తూనే ఉంటాం. అంటే అంత బాగా కొరియోగ్రఫీ ఉంటుంది. పీక్స్ అసలు యాక్షన్ ఈ మూవీలో. ఈ మూవీకి ఇంకొక సెట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ బై రవికే చంద్రన్. అబ్బబ్బబ్బ ఒక్కో సీన్ ఒక్కో డైమండ్. అసలు పీకేని ఇంత హ్యాండ్సమ్ గా ఈ మధ్య కాలంలో ఎవరు చూపెట్టలేదు. ఎట్ ద సేమ్ టైం ఆ ఫైట్స్ లో కానీ, ఆ యాక్షన్ సీన్స్ లో కానీ, కలర్ థీమ్స్, ఆ ప్యాలెట్స్ కానీ, ఎవ్రీథింగ్ అసలు బ్యూటిఫుల్. అసలు మేము ఈ మూవీకి ఎందుకు వెళ్ళాలంటే నేను 2 రీజన్స్ చెప్తా. ఒకటి వచ్చేసి సెకండ్ హాఫ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్, అండ్ ఇంకోటి వచ్చేసి ఆ ఇంటర్వెల్లింగ్ క్లైమాక్స్ సీన్స్. ఈ మూడు కోసం మాత్రం మనం సినిమాకి వెళ్ళిపోవచ్చు కళ్ళు మూసుకొని. ఇంకా మూవీలో కొన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి గైస్. నాకు ఇట్లా చెప్పేయాలి అన్నట్టుంది, కానీ ఎక్కడ నన్ను ఫ్యాన్స్ వేసుకుంటారేమో అని చెప్పి స్పాయిలర్స్ ఇస్తున్నా అని చెప్పి చెప్పట్లేదు. బట్ ప్లీజ్ ఒక స్పాయిలర్ ఇస్తున్నా, మీరు ఏమని అనుకున్న ఒక స్పాయిలర్ ఉంది. పీకే వాడే కత్తి, ఆ కటనా పైన పేరు జానీ అని ఉంటుంది. అమ్మ బాబాయ్ పిచ్చి వేసిపోయింది అసలు. థియేటర్లో నేను అంటే ట్రైలర్లో చూసి బట్ నేను థియేటర్లో చూసినప్పుడు చాలా క్లియర్గా చూపించారు. నాకైతే మైండ్ దొబ్బేసింది నాకైతే. అండ్ సుజిత్ మన పవన్ కళ్యాణ్ ప్రీవియస్ మూవీస్లో ఒకటి ఇట్లా కొన్ని రిఫరెన్స్ మూవీలో పెట్టుకున్నాడు. అవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ వస్తూ ఉంటే అసలు మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. నేనైతే పిక్చర్ అయిపోయినా, మెంటల్ ఎక్కిపోయింది నాకైతే. అరిచేసి గొంతు పోయింది. అండ్ ఒక మేజర్ స్పాయిలర్ అలర్ట్, ఈ పక్క మీరు థియేటర్లో చూడండి, చూసి చచ్చిపోండి హైప్తో. మీకు మామూలు హైప్ రాదు, హైప్తో పోతారు. నేనైతే ఒక 2 నుంచి అమ్మ బాబోయ్ ఏంట్రా ఇది అనుకున్నా. ఆ లెవెల్లో హైప్ వస్తుంది. మీరు చచ్చిపోయినా ఆ ఫ్యాన్స్. ఒక కాటమరాయుడు, ఒక సర్దార్ గబ్బర్ సింగ్, ఒక అజ్ఞాతవాసి, ఒక బ్రో, ఒక హరిహర వీరమల్లు, ఇన్ని డిజాస్టర్ల తర్వాత ఒక ప్రాపర్ కంబ్యాక్ మూవీ. నా వరకైతే వకీల్ సాబు, భీమ్లా ఇవేవి కాదు. దిస్ ఈజ్ అ ప్రాపర్ కంబ్యాక్ మూవీ ఆఫ్టర్ అత్తారింటికి దారేది. ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత ఇది ఒక ప్రాపర్ కంబ్యాక్.